ఈ కథలో ఒక మహారాణిని డిస్రెస్పెక్ట్ చేద్దామని ట్రై చేసినప్పటికే వాళ్ళ రాజ్యాలు మొత్తం కూలిపోయాయి. ఏమైందంటే పాండవులు జూదమాడారు, ఓడిపోయారు. 17th గేమ్ లో ద్రౌపదమ్మని కూడా బెట్ చేసినారు, ఓడిపోయారు. ఈ గేమ్ మొత్తం జరుగుతున్నా అక్కడున్న పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దుర్యోధనుడు వెళ్ళి ద్రౌపదిని పిలుచుకురామన్నారు. ఆ డోర్ కీపర్ వెళ్ళింది. ద్రౌపదమ్మ ఏమంటుంది, నా గ్యామ్లర్ హస్బెండ్ అడగండి వెళ్ళి, తానోడి నన్నోడాడా, నన్నోడి తానోడాడా అనేసి. ఫస్ట్ ధర్మరాజుని ఓడిపోయిన తర్వాత నన్ను బెట్టింగ్ చేసే అధికారం లేదు ఆయనకి, ఇది అడగండి అంటుంది. ఆ మాట విన్న తర్వాత దుర్యోధనుడికి కోపం వేస్తుంది. దుశ్శాసన వెళ్ళి తీసుకురాబో అంటాడు. ఆ సభలో ఎంతో మంది రాజులు, క్షత్రియులు, గురువులు ఇంతమంది ఉన్నా ఏ ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడరు. లాక్కొని వస్తాడు సభలోకి. అడుగుతుంది, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఏ ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడేదానికి ధైర్యం చాలడం లేదా అని అడుగుతుంది. వికర్ణ అని యంగెస్ట్ కౌరవులకి ఆయన లేచి అదే మాట ప్రొటెస్ట్ చేస్తాడు. కర్ణుడు లేస్తాడు, ద్రౌపదిని అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే ద్రౌపది ఆయన రిజెక్ట్ చేసి ఉంటుంది ఎక్కడ, స్వయంవరంలో. అదే గ్రడ్జ్తో మాట్లాడతాడు లేచి. 4 men వరకే పర్మిషన్ ఉంటుంది ఎక్కడైనా, మీరు 5 menతో ఉన్నారు, మీరు వైఫా ఓవర్ అని అడుగుతారు. లాస్ట్కి ఆ సభలో ఉన్న ఏ ఒక్కరు కాపాడిన టైంలో దేవుడిచ్చి కాపాడతాడు. ఆ తర్వాత ద్రౌపదమ్మ చెప్తుంది, నేను దుస్సాహసుని బ్లడ్ నా హెయిర్కి మళ్ళీ రాసుకునే వరకు నేను ఇంకోసారి నా హెయిర్ బాండ్ చేయను అని చెప్తుంది. ఇదే ఎగ్జాంపుల్. ఆడవారిని డిస్రెస్పెక్ట్ చేద్దామని ట్రై చేసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి స్టేజే వస్తుందని చెప్పి అప్పట్లో వ్యాస మహర్షి చెప్పాడు. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.